ఓరేమో బైక్ కొంటే ఇన్ని యాక్సెసరీస్ ఫ్రీగా ఇచ్చారా? హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ ది రైడర్. అవును భయ్య, నిజంగానే మనం కొత్త బైక్ కొంటే దాంతో పాటు మనకు కొన్ని యాక్సెసరీస్ కూడా ఫ్రీగానే ఇస్తారు. అరే బాబు, ఇంతకు నువ్వు ఏ బైక్ కొన్నావు, నీకు ఏమేమి యాక్సెసరీస్ ఫ్రీగా ఇచ్చారా ఇది చెప్పు ఫస్ట్ అంటారా? ఆవేశపడారనుకోండి భయ్య, ఓపిక్ గా వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా మేమైతే వేంపల్లిలో ఉన్న హోండా షోరూమ్ కి అయితే వచ్చాము. ఇక్కడ మనకు చాలా కొత్త బైక్లు ఉన్నాయి భయ్య. హోండా చైన్, హోండా ఎస్పీ చైన్, హోండా యూనికాన్, హోండాలో స్కూటీస్, వేరియటీస్. మేమైతే స్కూటీ కొనడానికి వచ్చాం భయ్య, అది కూడా హోండా యాక్టివా. ఇప్పుడు మనకి ఏ బైక్ లో అయినా చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి భయ్య. బైక్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోదు కదా, కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా మా అక్క మా బావ కలర్ చూసుకుంటా అంటే నేను మా బుడ్డోడు ఇక్కడ బండ్లు చూడడానికి వచ్చాం. మా బుడ్డానికి ఈ బండి బాగా నచ్చిందంట, ఇది తీసుకోమన్నాడు. ఈ బైక్ నీకు కావాలంటే వాడు చూడండి తలగా ఎట్టు ఊపుతాడు, డింగ్ డింగ్ అని ఊపుతాడు. మేము ఇలా వెళ్ళి అలా బైక్లు అన్ని చూసి వచ్చాక మా వాళ్ళు కలర్ కూడా సెలెక్ట్ చేశారు. ఇంకా బండి తెచ్చి ఇక్కడ పెట్టిండు. ఇదే భయ్య మా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బండి, హోండా యాక్టివా. ఇంకా సెలక్షన్ అయిపోయింది కదా, మీరు పక్క వాడిని నేను అట్లా బండిలో రౌండ్ వేసి వచ్చా అని బైక్ ఎక్కి కూర్చుండు భయ్య. పాపం కానీ కాళ్ళే అందలే. ఇంకా మొత్తం అన్ని బండి స్టార్ట్ చేసి చెక్ చేస్తాను భయ్య. మా వాడికి అయితే దీంతో ఎట్లా తిరిగి రైడ్ పోయి రావాలని ఎంత చెప్పినా కిందకి అయితే దిగడంలే పాపం. బండి చూడడానికి ఫ్రంట్ బ్యాక్ బాగుంది భయ్య. ఒకసారి 360 డిగ్రీలో చూద్దామని గిర్రని తిరిగి చూసాం. బండి అయితే భలైంది, నాకు కూడా నచ్చింది. ఒకవేళ మీరు స్కూటీ కొనాలనుకుంటే ఏ స్కూటీ కొంటారో కామెంట్ చేయండి. ఇంకా మీ బైక్ కన్ఫర్మ్ చేశారు కదా, ఒకసారి చుట్టూ తిరిగి చూసుకోండి భయ్య. స్క్రాచెస్ ఏమన్నా మళ్ళీ మాకు సంబంధం అని చెప్పిండు. ఇంకా మా బావ లైట్ వేసి ఎత్తుకు మరీ చూచాడు. ఇంకా నేను చెప్పిన తర్వాత రాని వచ్చేసింది భయ్య. నేను చెప్పే కదా కొన్ని యాక్సెసరీస్ మనకు ఫ్రీగా ఇస్తారని. ఇవే భయ్య యాక్సెసరీస్. ఒకటైతే సీట్ కవర్, ఇంకోటి ఫుట్ రెస్ట్, అయితే స్టాండ్లు దండిగానే ఇచ్చారు. ఫస్ట్ అయితే నేను వీటి చూడంగానే ఏమో స్టీల్ సామాన్లు కూడా వీళ్ళు ఇక్కడ అమ్ముతున్నారేమో అనుకున్నా. కానీ ఇవి వచ్చేసి మనకు బంపర్ వస్తుంది కదా, ఆ టైప్ లో దీనికి స్కూటీలకు సేఫ్టీ గార్డులు వస్తాయి. మామూలుగా పెద్ద బైక్లకు అయితే అదే గేర్ల బైక్ పోయా, దానికైతే బంపర్ వస్తుంది, డైరెక్ట్ బండి తగలకుండా బంపర్ మీద పడుతుంది కదా, అలాగే వీటికి సేఫ్టీ గార్డులు వస్తాయి. ఇంకా ఇది వచ్చేసి సెన్సార్. ఏం సెన్సార్ ఇది అనుకున్నారా? స్టాండ్ సెన్సార్ భయ్య. ఇప్పుడు BS6 బండ్లన్నీ ఏవైనా సరే స్టాండ్ ఉంటే స్టార్ట్ కావు కదా, ఆ సెన్సార్ ఫిట్ చేస్తాడు. ఇంకా అలాగే బ్యాక్ ఫుట్ రెస్ట్ కూడా ఫిట్ చేస్తాడు. ఇంకొన్న వచ్చేసి వెనకాల బంపర్ మాత్రం ఉంటాయి కదా, ఆ కడ్డీస్ ఫిట్ చేస్తాడు. ఇవన్నీ మాకు ఎందుకు లేని వదిలేసి పోయారు భయ్య. కంపల్సరీ ఆ కడ్డీలు అయితే బంపర్ మాత్రం ఫిట్ చేసుకోండి, ఎందుకంటే మన వెహికల్ ఏడ తగల డైరెక్ట్ తగలకుండా అవి మనకు కొద్దిగా సపోర్ట్ గా ఉంటాయి. మొత్తం అన్ని యాక్సెసరీస్ అన్ని ఫిట్ చేసాడు భయ్య. మనం రౌండ్ వేసి చూద్దాము ఏమేమి ఫిట్ చేసిండో. ముందర అవి 2 ఫిట్ చేసిండు, వెనకాల ఇదే భయ్య. దిగి ఉండడం వల్ల చాలా మేలు, చూడండి ఎంత గ్యాప్ ఉందో. దీంతో పాటు అట్లాగే ఫైనల్ టచ్ మెయిన్ యాక్సెసరీస్ భయ్య. ఇదైతే అస్సలు మర్చిపోకండి, కీచైన్ భయ్య. వీళ్ళు నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వీళ్ళు కీచైన్ ఇచ్చారు. ఇంకా పేమెంట్ అంతా అయిపోయింది. బైక్ అయితే బైక్ తీసుకొచ్చిండు భయ్య. వాళ్ళే వెళ్ళి వాటర్ వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ మనకు 1 లీటర్ పెట్రోల్ పట్టించి ఇస్తారు. ఇంకా అన్న ఫైనల్ లో స్పీచ్ స్టార్ట్ చేసింది భయ్య. స్పీచ్ అంటే ఏందో కాదు, మనం ఈ బైక్ ని ఎట్లా వాడుకోవాలో, వీటి ఫీచర్స్ అన్ని చెప్తాండు మనకు. ఇంకా రాజా ది గ్రేట్ సినిమాలో చెప్తాడు కదా కోచ్, అన్నిటికంటే స్పీచ్ ఇంపార్టెంట్. నా విధంగా మేము బయటకు వచ్చాము. ఇంకా అంతే భయ్య, మొత్తానికి మన బైక్ అయితే డెలివరీ అయిపోయింది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఈ బైక్ గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి.